మనదాకా మనకి ఆయన ఇబ్రూలో మాట్లాడినవే వచ్చినాయి కాబట్టి ఇక్కడ మిగిలిన దేశాల ప్రజలకి పెద్దగా అర్థం కాలేదు కింద ట్రాన్స్లేషన్. వేరే ఆయన నేరుగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ 2-3 అంశాలు ఆయన టచ్ చేశారు. ట్రంప్ని మీరే లాగారట కదా యుద్ధంలోకి అని చెప్పేసి. మనకు ఇన్ఫ్యాక్ట్ సిన్స్ డే 1 వీ హీన్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. అక్కడ ఎవరో మీడియా ప్రతినిధులు కూడా అదే ప్రశ్న వేశారు, మీరే లాగారట కదా మీ ప్రయోజనాల కోసం. ఆయన ఏమన్నారు చూద్దాం ఒకసారి. First of all, I just want to say I'm alive and you're all witnesses. Now that I dispatched this piece of fake news, I want to give you an update on Operation Roaring Lion. First of all, I just want to say I'm alive. ఆయన మాట్లాడింది చూశారు కదా, ఆయన మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. పీసీఆర్ ప్రాపర్గా ప్లే చేయండి, ఆయన వాయిస్ ప్లే చేయండి. First of all, I just want to say I'm alive and you're all witnesses. Now that I dispatched this piece of fake news, I want to give you an update on Operation Roaring Lion. First of all, I just want to say సో అదే ఆయన మాట్లాడుతున్నారంటే నేనేదో 6,000తో కనిపించాను, తర్వాత అదెంత ఫేక్ అని చెప్పేసి బయట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషను, నెతన్యాహు చచ్చిపోయాడు. మరి ఆయన కూడా పునరుజ్జీవితుడై కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో యాజ్ యు రైట్లీ సెడ్, మరి ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో, ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో, ఇజ్రాయెల్ ఆమాయి కూడా చేయగలదేమో ఇలా అనేవాళ్ళు ఉన్నారు. అది చాలా కన్నీళ్ళు వస్తున్నాయండి పాపం. ఇప్పుడు వరకు ఆనందపడ్డ వాళ్ళందరికీ కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు, ఇది చూసి జీర్ణించుకోలేక. ఆయన చెప్పేది ఏంటంటే ఒకటే, ఇప్పుడు నేను బతికే ఉంటున్నాను, మీరందరూ విట్నెస్ చేశారు, ఎదురుగుండా కనపడుతున్నాను నేను. సో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ నెతన్యాహు డెడ్. ఇప్పుడు క్లియర్ అయిపోయింది అందరికి. అట్లాగే ఆయన గ్యాస్ రిజర్వాయర్స్ మీద మీరు అటాక్ చేశారంటే అది పూర్తిగా ఇజ్రాయెల్ చేసిందని ఆయన తీసుకున్నాడు. ట్రంప్ గారు మిమ్మల్ని ఇలా కోపడ్డారంట కదా, ఏమైంది ఇది అని అంటే ఆయన మమ్మల్ని అడిగారు, దాని మీద చేయొద్దని మేము ఆపేశాం. అది కూడా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్. చెప్పాడు కానీ సౌత్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్స్ మీద మేమే దాడి చేసాం అన్నాడు, చేశాడు. ఇరాన్ నాశనం అవుతోంది, ఇక మీద యురేనియాన్ని సుసంపన్నం చేయలేం లేదా బాలిస్టిక్ క్షిపణులని నిర్మించలేదు ఇరాన్ అంటే బాలిస్టిక్ మిసైల్స్ ఫెసిలిటీస్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసిందా ఇజ్రాయెల్? అప్పుడే ఎలా తెలుస్తుందండి? ఆన్గోయింగ్ వార్ లో ఆయన అన్న పదం ఏంటంటే, మేము వాళ్ళని వీకెండ్ అంటే ఇంకా ఎంత వీకెస్ట్ చేయాలో అంత వీకెండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లక్ష్యం ఏంటంటే లాస్ట్ వరకు కూడా పోరాడి ఇంకా వాళ్ళు ఎప్పుడూ కూడా కోలుకోలేకుండా, బాలిస్టిక్ మిసైల్ చేయకుండా, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా చేద్దామనే ఆలోచనలో ఈ యొక్క ఆపరేషన్ జరుగుతుంది అనేది చెప్తున్నాడు ఆయన. కాదండి, అంటే ఆయన చెప్పారని కాదు కానీ ఇరాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఏం సాధిస్తుంది? ఒకటి ఇరాన్ని ధ్వంసం చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక మీరు సవరించుకోవాలి ఆ మాటని. ఇరాన్ ఉన్నటువంటి రిజిమ్ ఏదైతే ఆపరేషన్ చేసి ఈ ప్రపంచ దేశాలను వణికిస్తుందో ఈ బాంబులతో, బాలిస్టిక్ మిసైల్స్ తో, తోటి ముస్లిం దేశాలను ఎక్కడైతే మరి ధ్వంసం చేస్తుందో పర్టికులర్ గా ఆ ఏరియాస్ మీదే వాళ్ళు దాడి చేస్తున్నారు, ప్రజల మీద దాడి చేయట్లేదు. మీరు ఇది గ్రహించాలి. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేస్తుంది, ఎన్ని బాలిస్టిక్ మిసైల్స్ పంపిస్తుంది. వాళ్ళ అలయన్స్ తో, హిజ్బుల్లాతో, హమాస్ తో, ఎక్కడ హౌతీస్ తో, ఎక్కడ సందు దొరికితే అక్కడ వాళ్ళతో అలై పెట్టుకొని వాళ్ళతో కూడా ఆఖరికి చిన్నవాడు రోడ్డు మీద స్టాబింగ్ చేయగలిగిన వాడిని కూడా వినియోగిస్తుంది అనమాట. అది తేడా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అనే ఒక రిజిమ్ ఒక ఇది తేడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ ప్రజలు చాలా అంటే వాళ్ళు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఈ రిజిమ్ దించేయాలనేది ఉంది. 100% దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఛాన్స్ టు గ్రాబ్ ఏ సిచ్యువేషన్. సో ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్క పౌరుడు అంటే సామాన్య పౌరుడు చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు ఇరాన్ లో ఏం జరుగుతుందనేది. సార్, ఇక లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూస్తే మనకి ఫ్రెష్గా కూడా మళ్ళీ అటాక్స్ మొదలెట్టినట్టు కనిపిస్తుంది. ఇరాన్ లైవ్ అప్డేట్స్ కనుక మీరు చూడండి, వాళ్ళేమీ అంత తేలిగ్గా కూర్చోలేదు. అల్ జజీరా రిపోర్ట్ చేస్తోంది,
ఇంటెన్సిఫైడ్ స్ట్రైక్స్ మేము చేస్తాం మా ఎనర్జీ సైట్స్ని కనుక, అంటే ఇరాన్ ఎనర్జీ సైట్స్ని కనుక ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే అని చెప్పి చాలా స్పష్టంగా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఆయన అబ్బాస్ అరాక్చి ఆయన చెప్తున్నారు. టెహ్రాన్ ఇంతవరకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్స్ ఫైర్ పవర్ని మాత్రమే ఉపయోగించింది, ఇంకా మా వెనకాల హమారా పీచే బహుత్ జ్యాదా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మనం ఇది స్టార్ట్ చేయాలంటే 21 days నుంచి మీరు చూస్తున్నారు. ఇంకా 21 days అయ్యి ఇన్ని నావెల్స్ మీరు చూశారు. ఇప్పుడు నావెల్స్ బేస్ ని కొట్టారు, నిన్న మొత్తం మైన్స్ కొట్టారు, స్ట్రైట్ ఆఫ్ హెర్మూజ్ ఆపోజిట్ లోనే చాలా ప్లేస్ ని కొట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్స్ ధ్వంసమైనవి. నేను ఇంకా లెగుస్తాను నా దగ్గర ఇంకా అస్త్రం వేస్తాను అనే ఒక సెటరికల్ జోక్ ఉందో అది ఇరాన్ మీడియాను, ఇరాన్కి సంబంధించిన మీడియా, ఇరాన్కి సంబంధించినటువంటి రెజిమ్ ఒక అధికారులు మాత్రమే ఇలాంటి చేయగలరు. మీకు ఒక ఫన్నీ చెప్తాను నేను, ఏంటంటే బాసీజ్ అని ఉంటుంది. వాళ్ళు ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తుంటే ఒక వ్యక్తి ఒక ఫోటో వైరల్ అవుతుంది మీడియాలో. అతను కబోర్డ్స్ ఉంటాయి కదా, మన రిఫ్రిజిరేటర్స్, టీవీస్ వచ్చే ఒక అట్టముక్కలు ఉంటాయి కదండి, అట్టముక్కలు సందులోకి వెళ్ళి పడుకున్నాడు. సో ఈ పరిస్థితుల్లో మీరు చెప్పండి ఇంకా ఏమి ఉన్నాయో ఏంటి అనేది. డెఫినెట్ గా వాళ్ళ దగ్గర లేవనే మాట ఉట్టి మాట. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఉపయోగించడానికి ఏ విధంగా ఉపయోగించాలి ఎట్లా అనేది తెలియక ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీదకి వేస్తున్నారు. కానీ ఒక టార్గెట్ లేదు, ఒక పాడు లేదు, ఏమీ లేదు. మరి ఆయన అంత గంభీరంగా అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాడు? మేము ఖచ్చితంగా హిట్ బ్యాక్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు ఒప్పుకోకపోయినా టెల్ అవీవ్లో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి వాళ్ళ దాడుల్లో. అండ్ అలాగే మీరు ఇజ్రాయెల్ దాచిపెడుతోంది వాస్తవాలని, ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారనే వాస్తవాలను దాచిపెడుతోంది అనే మాట కూడా వస్తుంది. ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. అది ఓపెన్ సీక్రెట్, అంతా ఓపెన్ గానే ఉంది. మీరు ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఎన్నోసార్లు నేనే ఐ విట్నెస్ గా చెప్తున్నాను. నా నెత్తిమేంచి వెళ్ళి నా ఇంటి పక్కనే పడ్డాయని నేనే చెప్పాను. ఇప్పుడు ఒక యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత అవతలోడు మనం 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ కొట్టకుండా ఉంటాడు అనుకోవటం అమాయకత్వం. టెల్ అవీవ్లో వాళ్ళ దృష్టి, నేను చెప్పేది ఫస్ట్ నుంచి అదే, వాళ్ళ దృష్టి మొత్తం టెల్ అవీవ్ని నాశనం చేయాలి, ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఈ టార్గెట్స్ తో ఉన్నందుకే కదా యుద్ధం జరుగుతుంది. అసలు ఇది కదా మోటివ్. మీరు ఇంకా నాశనం అయింది అది చెప్పట్లేదంటే ఇప్పుడు నాశనం అవుతుందనే కదా యుద్ధం స్టార్ట్ అయింది. అసలు వీళ్ళు ఇట్లా నాశనం చేస్తానన్నారనే కదా యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళు వీళ్ళని తీసేస్తాం, ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటేనే కదా అసలు స్టార్ట్ అయింది గొడవ. లేకపోతే అంతకుముందు ఈ ప్రజలు ఆ ప్రజలు అందరు కలిసే ఉన్నారు కదా. మీరు ఇక్కడ జరిగినట్టుగా ఓపెన్ గా ఇవాళ మీడియా రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంటర్నేషనల్ మీడియా వచ్చి ప్రతి విషయాన్ని చూపిస్తుంది. ఈవెన్ ప్రతి విషయం కూడా ఈ వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఇక్కడ అన్నిట్లో కూడా మాకు ఏం జరుగుతుంది, ఏ నిమిషం నేనే చూపించాను మీకు అంతకు ముందు లైవ్ దాంట్లో నాకు అలర్ట్ వచ్చింది, నేను ఇప్పుడు బాంబు షట్టర్లోకి వెళ్ళాలని. ఇంకా దీంట్లో సీక్రెట్ ఏముంది, దీంట్లో దాచేదేముంది? ఇప్పుడు ప్రశాంత్ గారు, యుఎన్ ఒక అర్జెంట్ మీటింగ్ పెడుతోంది అని చెప్పేసి చెప్పారు కదా, యునైటెడ్ నేషన్స్ ఒక అర్జెంట్ మీటింగ్ పెడుతోంది. ఎందుకంటే ఇవాళ యునైటెడ్ నేషన్స్ ఇంటర్వ్యూన్ అయింది ఇవాళ యునైటెడ్ నేషన్స్. ఖచ్చితంగా దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ తీసుకురావాలని. ఎందుకంటే ఏకపక్షంగా మీరు అమెరికా పర్మిషన్ లేకుండా మీరు చాలా చోట్ల వీళ్ళని చంపేయటమో లేకపోతే వాళ్ళ ఇరాన్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేయటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అమెరికాని పూర్తిగా కంప్లీట్గా మీ ట్రాప్లో పెట్టేసుకున్నారండి దానికి. ఆయన సరే నిన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడారు. ఇప్పుడు అమెరికాని ఎవరైనా ట్రాప్ లో పెట్టగలరు అనే మాటే డైరెక్ట్ గా ప్రెసిడెంటే చెప్పాడు. అమెరికన్ ట్రంప్ గారిని ఏదైనా చెప్పి ట్రాప్ లో తెచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అని ఆయనే అడిగారు.